brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ప్రధాని మోదీ అమరావతి పర్యటనతోటి జవాబులు దొరుకుతాయా? రాజధాని లేని రాష్ట్రం అనే పేరు శాశ్వతంగా తొలగిపోతుందని హామీ ఇస్తారా మోదీ? 3 రాజధానులకు ఇక ఛాన్స్ లేదని చెబుతారా ప్రధాని హోదాలో? అమరావతి ఇక శాశ్వతం అని ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? ప్రధాని అమరావతి పర్యటనపై పెద్ద ఆశలై పెట్టుకున్నారు రాజధాని ప్రాంత రైతులు. మరి మోదీ మనసులో ఏముంది? సీఎం చంద్రబాబు ఎలాంటి వరాలు ఆశిస్తున్నారు ప్రధాని నుంచి? మోదీ ప్రభుత్వం 2014లోనే అమరావతిని రాజధానిగా గుర్తించింది. విజయదశమి ముహూర్తాన ప్రజా రాజధాని శంకుస్థాపనకు స్వయంగా ప్రధాని మోదీని రావడం ఇందుకు నిదర్శనం. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయం కేంద్రమే అందించాలి అనే నిబంధన ఉంది. అందుకే స్పెషల్ అసిస్టెన్స్ రూపంలో రాజధాని ప్రాంతానికి అవసరమైన మౌలిక వసతుల కోసం అప్పట్లోనే 1500 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం. ఈ కూటమి ప్రభుత్వంలో 31,000 కోట్ల రూపాయల రుణాలు ఇప్పించింది. సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అమరావతికి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్ మంజూరయ్యాయి. ఆర్థిక పరంగా, మౌలిక సదుపాయాల కల్పన పరంగా కేంద్రం భరోసా ఇవ్వడం వల్లే అమరావతి విస్తీర్ణాన్ని మరింత పెంచుతున్నారు సీఎం చంద్రబాబు. అందుకే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నా సరే అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. దీనికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందా? అంత పెద్ద రాజధానిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఒక అంశం మాత్రమే. కాకపోతే అసలు ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. మొన్న మధ్య రాజధాని రైతులు సీఎం చంద్రబాబుతో మాట్లాడినప్పుడు రైతులు ఓ డిమాండ్ చేశారు. ఏపీ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ అడిగారు వారు. అమరావతి నిర్మాణ పునః ప్రారంభ కార్యక్రమానికి వస్తున్న ప్రధాని మోదీ నుంచి రాజధాని రైతులు ఆశిస్తున్నది కూడా ఇదే. రాజధానిగా అమరావతి శాశ్వతం అనే ప్రకటన వస్తుందేమో అని భావిస్తున్నారు. మరి ప్రధాని ఈ విషయమై ఏదైనా హామీ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని బాధ్యత కేంద్రానిది కూడా. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రానికి కూడా అనే ప్రకటన ఏమైనా వస్తుందా అనే ఆశలో ఉన్నారు రాజధాని రైతులు. ఇప్పటి వరకు అమరావతి కోసం తన వంతుగా నిధులు ఇవ్వడం నుంచి విదేశీ, స్వదేశీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం దాకా చెయ్యాల్సిందంతా చేసింది మోదీ ప్రభుత్వం. కానీ ప్రజలు మాత్రం అంతకు మించి కోరుకుంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవేవీ కాకపోయినా అమరావతి నిర్మాణానికి ఇకపై నిధుల కొరత ఉండదు అనే భరోసా, స్పష్టమైన ప్రకటన మోదీ నుంచి ఆశిస్తున్నామంటున్నారు రాజధానికి భూములిచ్చిన రైతులు. మరి ఆ రకంగా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అమరావతి కోసం రాజధాని రైతులు, ఏపీ ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడతాం. ఇంతకీ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ప్రకటించే వరాలేంటి? అమరావతి పునః ప్రారంభ పనులకు వస్తున్న ప్రధాని మోదీ ఒట్టి చేతులతో వచ్చే అవకాశాలైతే లేవంటున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసిన సమయంలో ఢిల్లీని తలపించే రాజధాని కావాలంటూ ఆశీర్వదించారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టు కేంద్రం తరపున నిధులు కూడా అందించారు. మరి ఈసారి కూడా అలాంటి ప్రకటన ఏదైనా ఉంటే మరి ప్రధాని మోదీ ఏం వరాలు ఇస్తారు? అమరావతి పునః ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆ సమయంలో అమరావతి నిర్మాణంలో జపాన్లోని మియావాకి మెథడ్ను అనుసరించాలని చంద్రబాబుకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. సో అలాంటి సలహాలు గాని, సహాయ సహకారాలు గాని ప్రకటిస్తారా? సరే, ఇంతకీ సీఎం చంద్రబాబు మనసులో మాట ఏంటి? పునః ప్రారంభ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రధానికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెబుతారు సీఎం. అది ఎలాగో జరిగేదే. కానీ అదే వేదిక నుంచి ఇంకేమైనా వరాలు కోరుతారా అనే చర్చ జరుగుతోంది. రాజధాని కోసం ఫలానాది ఇవ్వండి, చెయ్యండి అని కానీ కోరుతారా? విభజన జరిగి ఇప్పటికి 11 ఏళ్లైంది. అమరావతి శంకుస్థాపన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికీ అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అనే ధీమా లేదు చాలా మందికి. అందుకే రెండోసారి అమరావతికి వస్తున్న ప్రధాని మోదీపై గంపెడాశలు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు. మరి మోదీ ఏం వరాలిస్తారో, సీఎం చంద్రబాబు ఏం అడుగుతారో చూడాలి.